ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలము దేవుని వాగ్దానం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం. నీ ఆశ భంగము కానేరదు. సో దేవుడు మనల్ని ప్రేమించి ఈ దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నీ ఆశ భంగము కానేరదు. సో దేవుడు ఉదయకాలం మనకు వాగ్దానం చేస్తున్నాడు. మన ఆశ భంగం కానేరకుండా దేవుడు చేసేటువంటి దేవుడు అనమాట. కీర్తన గ్రంథం 146 అధ్యాయం 5వ వచనం చదివితే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. సో ఎవరైతే దేవుడిని మనకు సహాయంగా అంటే దేవుడు మనకు సహాయుడిగా ఉంటాడో అప్పుడు మనం దేవుని మీద ఆశ పెట్టుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మన ధన్యులుగా చేస్తాడు. సో మనం ఆశించినది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సో అందుకే దేవుని వాగ్దానం, ఈ ఉదయకాలం దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నీ ఆశ భంగం కానేరదని. దేవుడు మనకి ఎప్పుడైతే సహాయుడిగా ఉంటాడో, దేవుని మీద మనం ఎప్పుడైతే ఆశ పెట్టుకుంటామో అప్పుడు దేవుడు ధన్యులుగా చేస్తాడు. సో మన ఆశ కూడా ఆయన భంగం కానేరకుండా చేస్తాడనమాట. అక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది సామెతల గ్రంథంలో, అంటే తేనె త్రాగుము అది రుచిగలది కదా, తేనె పట్టు తినుము అది నీ నాలుకకు తీపియే కదా. అంటే తేనె లాంటి వాక్యాన్ని సో మనం ఎప్పుడైతే భుజిస్తామో, అంటే ఆ వాక్యాన్ని మనం అనుసరిస్తామో, ఆ వాక్యం యొక్క అంటే రుచిని మనం ఎప్పుడైతే వాటిని అనుభవపూర్వకంగా ఎరుగుతామో, సో నిజమే దేవుణ్ణి మనము సహాయంగా చేసుకుంటూ వచ్చినప్పుడు, దేవుని మీద మనం ఆశ పెట్టుకుంటూ వచ్చినప్పుడు ఆ వాక్యమే దేవుడు కదా. ఆ వాక్యమైన దేవుని యందు మనం ఎంతగా ఆధారపడితే అంతగా దేవుడు మన ఆశలన్నీ కూడా ఆయన భంగం కానేరకుండా నెరవేరుస్తాడనమాట. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది, నీతిమంతుడు ఆశించినది దొరుకును. సో ప్రభు రక్తం ద్వారా నీతిమంతులంగా చేయబడినటువంటి మనం దేవుని దగ్గరికి ఎప్పుడైతే మనం వెళ్తామో, దేవుని మీద మనం ఎప్పుడైతే ఆశ పెట్టుకుంటామో, సో మనం ఆశించినవన్నీ కూడా ఆయన నెరవేర్చాడు అనమాట. కొన్నిసార్లు మనం అనుకుంటాం, హెస్కేల్ గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనం చదివితే, మన ఆశ విఫలమాయను అని అనుకుంటాం కదా. కొన్నిసార్లు నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నానని భవిష్యత్ గురించి, కానీ ఒక్కటి కూడా నా జీవితంలో నేను నెరవేర్చలేకపోతూ వచ్చాను, అంటే ఒక్క ఆశ కూడా నాలో ఫలించలేకపోతూ వచ్చేదని నిరాశపడుతుంటాం. కొన్నిసార్లు దిగులు పడుతూ ఉంటాం, కొన్నిసార్లు భయపడుతూ ఉంటాం, ఏంటి నా జీవితం అని కొన్నిసార్లు విరక్తి చెందుతూ ఉంటాం. సో ఉదయకాలం నువ్వు అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావా? సమయం వస్తుంది, దేవుడు అద్భుతమైన విధానంలో నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే సామెతల గ్రంథంలో దేవుని యొక్క మాటలు ఎంత చక్కగా రాయబడుతూ వచ్చాయంటే, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. సో దేవుడు మన ఆశలు భంగం కానేరకుండా చేసేటువంటి దేవుడు. సో మన యొక్క గతిని, అంటే మన యొక్క జీవితాన్ని, మన యొక్క భవిష్యత్తుని ఆయన చక్కగా తీర్చిదిద్దేటువంటి దేవుడు. అద్భుతమైన విధానంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఉదయకాలం నీ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నావా? వివాహం కోసం వెయిట్ చేస్తున్నావా? సంతానం కోసం వెయిట్ చేస్తున్నావా? సో ఆర్థిక సమస్యలు ఎప్పుడు అధిగమిస్తానని నువ్వు ఆలోచిస్తున్నావా? నువ్వు ఎలాంటి అనారోగ్యంతో నువ్వు సఫర్ అవుతున్నావా? నువ్వు ఎలాంటి సమస్యలతో ఈ ఉదయకాలం ఉన్నా, సో నువ్వు దేవుణ్ణి సహాయంగా నువ్వు అనుకుంటే, సో దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే, దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకున్నట్లయితే, దేవుడు ధన్యుడిగా ధన్యురాలుగా చేస్తాడు నిన్ను. సో అద్భుతమైన విధానంలో మన ఆశలు భంగం కానేరకుండా ఆయన తన స్వంత ఆలోచన ప్రకారము తన సమయంలో మన ఆశలన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడనమాట. నీతిమంతుడు ఆశించినది దొరుకును. సో మన యొక్క ఆశ భంగం కానేరకుండా మనం ఆశించిన వాటన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహించేవారుగా ఉంటారు. ఉదయకాలము సో కీర్తనల గ్రంథం 146 అధ్యాయం 5వ వచనం ప్రకారం, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. సో ఉదయకాలము మనం దేవుణ్ణి సహాయంగా చేసుకొని, దేవుని మీద ఆశ పెట్టుకొని ముందు కొనసాగే వారంగా ఉందాం. సో దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన వాగ్దానాలు నెరవేర్చినట్లుగా మనము ముందు కొనసాగినట్లు దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్యా, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 14వ వచనం ప్రకారం, నీ ఆశ భంగము కానేరదు అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారి జీవితంలో వారు ఆశించినది మీరు వారికి అనుగ్రహించి అన్ని విధాల ప్రభా మీ సమృద్ధి అయినటువంటి మేలులతో నింపి మీరు తృప్తిపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.